ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 23వ రోజు పారాయణం. మనం గత 3 రోజులుగా శివపార్వతుల కళ్యాణ విశేషాలని కళ్యాణాన్ని తిలకించాం. ఆ తర్వాత సౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని కుమారఖండం గురించి చెప్పమని అడిగారు. వారందరూ కోరగా సూత మహర్షి కుమారఖండం గురించి చెప్పడం ఆరంభించారు. కొత్త పెండ్లి కూతురైన కాళీ తన ఎడమ చేతి చిటికిన వేలు పట్టుకొని సిగ్గు దొంతరల నడుమ చిరుహాసాలతో వెన్నంటి రాగా కైలాసం చేరిన కామేశ్వరుడు కాపురానికి అంకురార్పణ చేశాడు. చిలిపి కోరికల చెల్లింపులకు గాను మనోజ్ఞి అయిన ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. సుగంధ పుష్ప సంభరితము, నానావిధ భోగ వస్తువులతో కూడినది, కామోద్దీపనకరము, రతి సుఖాలకు అనువైది అయిన శయ్యా పలకాన్ని నిర్మింపచేసుకున్నాడు. కాళీతో కలిసి శృంగారంలో మునిగిపోయాడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోతున్నాయి. ప్రపంచం కేసి కన్నెత్తి చూడడం లేదు ఆ దంపతులు. ఇక్కడ ఆ అమరకోటికి దిక్కుతోచడం లేదు. మన కోసమే మహాదేవుడు మనవాడాడు. మన కోసమే ఆయన మార క్రీడలలో మునిగిపోయాడు. కానీ ఇన్నాళ్ళైనా సంతానం కలగలేదంటే ఏమనుకోవాలని ఆలోచించాడు. విష్ణువు వాళ్ళని ఓదార్చాడు. నిత్య తపస్సులు ఆ దంపతులు, నిత్య యోగమూర్తులు ఆ జంట ఇన్నాళ్ళకి మన కోసం కామ క్రీడలలోకి దిగారంటే తెమలాలి కదా. పరమ ఊర్ధ్వ రేతస్కులైన ఆ ఆలుమగలు అధో రేతస్కులవ్వడం అంత తేలికలైన పని కాదు. మరో 1000 ఏళ్ళు ఆగండి అన్నాడు ఆయన. 1000 ఏళ్ళు సరేనన్నారు దేవతలు. శుభవార్త కోసం నిరీక్షిస్తున్నారు. ఈ లోపల శివశక్తుల రతికేలి విలాసాల వల్ల లోకాలు తల్లడిల్లసాగాయి. ఆదికూర్మం ఆదిశేషుల ఒత్తిడుల భారాన్ని భరించలేక కృంగిపోసాగారు. ఆ ఒత్తిడులు తట్టుకోలేక సర్వాధారమైన వాయువు స్తంభించిపోయింది. ఇక తట్టుకోలేని దేవతలు మరోసారి విష్ణువును ఆశ్రయించారు. విష్ణువుకు కూడా వాయువే కదా బలం. దాంతో విష్ణువు ఊరుకోలేకపోయాడు. సురనికరాన్ని వెంట పెట్టుకొని కైలాసంలో శివుడి అంతఃపుర ద్వారం సమీపించారు. 33 కోట్ల మంది దేవతలు కలిసి ఎలుగెత్తి స్తుతించారు శివుణ్ణి. నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర రక్షమాం పాహిమాం త్రాహిమాం వంటి నినాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. భక్త హృదయ వాసుడు భర్గుడు నిలింపుల మొరలన్నీ విన్నాడు. సురతాన్ని విరమించాలనుకున్నాడు. కానీ పార్వతి ఏమనుకుంటుందోననే ఉద్దేశంతో కొనసాగించాడు. మళ్ళా వినపడ్డాయి దేవతల రోదనలు. స్వసుఖం కన్నా భక్తులను కాపాడటమే లక్ష్యంగా గల శివుడు సురతాన్ని ఆపాడు. ఇప్పుడే వస్తానని పార్వతికి చెప్పి శయనాగారం నుంచి ద్వారం వద్దకు వచ్చి త్రిదశుల మందు నిలిచాడు. ఇంతకాలం ఓర్చుకున్నవారు మరికొంచెం తాలి ఉంటే అంతా సక్రమంగా జరిగి ఉండేది. సరిగ్గా నాకు రేతస్ఖలనం జరిగే వేళకే బయటకు వచ్చి పిలిచేశారు మీరు. మీ కోరికలు మరీ అంత తొందరగా తీరాలంటే ఈ నా రేతాన్ని మీరే స్వీకరించండి అన్నాడు శివుడు. దేవతల ప్రోద్బలంతో అగ్ని పావురం రూపంగా ధరించి శివరేతస్సు సమస్తాన్ని స్వీకరించేశాడు. సంభోగపు మధ్యలో తనని శయ్య మీదే విడిచి వెళ్ళిన ప్రాణేశ్వరుడు ఇంకా రాలేదేమిటా అనుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చింది పార్వతి. జరిగిందేమిటో అర్థమైంది. కడుపు తరుక్కుపోయింది ఆమెకు. ఓ దేవతలారా, మీరంతా కేవలం స్వార్థంలోనే శివారాధన చేశారు. మీ పబ్బాలు గడుపుకోవటం కోసం నా సుఖాన్ని సర్వనాశనం చేశారు. మీ వల్ల నేను బిడ్డలు లేనిదాని అయ్యాను. ఈ కారణంగా నన్ను ఉసురుపెట్టిన పాపం ఊరికే పోదు. మీ దేవతలకు మీ భార్యల యందు సంతానం కలగకుండా ఉండుగాక అంది. మరీ ముఖ్యంగా శివరేతాన్ని భక్షించిన అగ్నివంక అంతకన్నా తీవ్రంగా చూసింది అంబ. శివరేతాన్ని స్వీకరించి శివ అపరాధం చేసిన అగ్ని, నువ్వు నిత్యం కష్టాల పాలవుతూ ఉండు, సర్వభక్షకుడి వైపు అని శపించింది. అగ్నిని అమరుల్ని అందరినీ శపించేసింది. తన సంభోగ సుఖం తాలూకు అసంతృప్తితో అలమటించిపోయింది అమ్మవారు. ఎట్టకేలకు శివుడు ఆమెతో పునః అంతఃపురంలోకి నిష్క్రమించాడు. ఇక దేవతల పాటలు వినండి. అగ్ని భుజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుందని మీకు తెలిసిందే కదా. సరిగ్గా అదే అయింది. ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివవీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు. దాని సారం వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది. ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు.
వారి భార్యలు, మునుల భార్యలు. ఈ హఠాత్ సంఘటనకు బెంబేలు పడిపోయారు. మళ్ళా మహేశ్వరుడిని ఉద్దేశించి గోడుగోడున విలపించారు. పునః వచ్చాడు పురారి. తమ కష్టం చెప్పుకున్నారు దేవతలు. వమనం చేసుకోమన్నాడు శివుడు. దేవతలంతా తమ తమ గర్భస్థమైన శివరేతస్సు సమస్తాన్ని వమనం చేసుకున్నారు. వారికది అగ్ని వలన సంక్రమించినది మాత్రమే కావడం వల్ల వారు తిరిగి విడలగక్కారే కానీ సంకల్పపూర్వకంగా స్వీకరించినందువల్ల అగ్ని మాత్రం దానిని వమనం చేయలేకపోయాడు. ఈశ్వరుణ్ణే శరణు కోరాడు. శివుడు నారదుణ్ణి చూశాడు. అప్పుడు నారదుడు, అగ్నిహోత్ర, శీతాకాలం వేకువజాములో చన్నీటి స్నానం చేసే ఆడవారికి నీ అందున్న శివరేతాన్ని అందించు అని సలహా ఇచ్చాడు. ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని. సప్తర్షుల భార్యలు ప్రాతస్నానం ఆచరించారు. గంగలో విపరీతమైన చలికి గురయ్యారు. చలి కాచుకోవాలని అగ్నిని మదించారు. అరుంధతి వారించింది. వినలేదు ఆ వనితామణులు. అరుంధతిని తిరస్కరించి మహిళామణులంతా మంట పెట్టుకొని చలి కాచుకోసాగారు. అదే సమయానికి అక్కడున్న అగ్ని తన వేడి ద్వారా ఆ 6 మహర్షి స్త్రీల రోమకూపాలలో కూడా తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకుని హమ్మయ్య అనుకున్నాడు. శివరేతం లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులు అయ్యారు కృత్తికలు. ఋషులు వాళ్ళని శంకించి ఇళ్ల నుంచి తరిమేశారు. భర్తలకు ఎడంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమవత్ పర్వతాలలోని కైలాస శిఖరాన విసర్జించారు. హిమవంతుడా మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు. గాలిదేవుడు ఆ రేతాన్ని అతి కష్టం మీద ఎత్తుకువెళ్ళి గంగ కడుపులో పడేశాడు. చల్లని తల్లి గంగమ్మ. కానీ శివవీర్య ధారణంతో ఆమెకు కూడా కాకెక్కిపోయింది. తన కెరటాలతో దానిని విచ్ఛిన్నం చేస్తూ రెల్లు పొదల నడుమకు చేరింది. అలా 6 స్థానాలలోనూ పరిపక్వమైన శివవీర్యం మార్గశిర శుద్ధ షష్ఠీ తిథి నాడు కుమారుడిగా పరిణమించింది. ఆ శిశువు అలా రెల్లు దెబ్బల్లో దుబ్బల్లో పడి ఉండగా అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు. లోకోత్తరమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. దర్శన మాత్రం చేత ఆనందంతో తల వంచి మ్రొక్కాడు. అప్పుడు ఆ కుమారుడు తనకు యుక్తమైన వైదిక కర్మలు చేయమని విశ్వామిత్రుణ్ణి కోరాడు. నేను బ్రాహ్మణుడని కాను, గాది అనే రాజు కొడుకును. వైదిక కర్మకు నాకు అర్హత లేదు అన్నాడు ఆ గాధేయుడు. నవ్వాడు కుమారుడు. నిన్ను బ్రహ్మగా అనుగ్రహిస్తున్నాను. నా ఉనికిని జన్మను రహస్యంగా ఉంచు. ఇకపై నువ్వే నాకు పురోహితుడు అన్నాడు. బ్రహ్మ ఆనందపడ్డాడు. గాధేయుడు తక్షణమే జాతక కర్మలు నెరవేర్చాడు. కుమారస్వామి అనుగ్రహంతో దివ్య జ్ఞానం పొందాడు. అది జరిగిన అనంతరం అగ్ని వచ్చాడు. కుమారుణ్ణి ముద్దాడాడు. శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని ధరించిన కుమారుడు ఒక పర్వతాన్ని ఎక్కి శిఖరాన్ని కొట్టాడు. ఆ శిఖరం పెలపెలాభాటాలతో నేలపడిపోయింది. శివ వీర్యోద్భవుడి గురించి తెలిసిన తారకుడు ఆ కుమారుణ్ణి వధించమని 10 పద్మాల సైన్యాన్ని పంపాడు. కుమార తాడిత శిఖర పతనం వల్ల ఆ పద్మదశకము కూడా ఆ బండ కింద పడి సమసిపోయింది. ఆ శిఖర భేదనం వల్ల భూమి కంపించిపోయింది. లోకాలలో హాహాకారాలు చెలరేగాయి. సకల లోకాల అధికారి అయిన ఇంద్రుడు తన సేనలతో సహా దిగివచ్చి అక్కడికి వచ్చాడు. ఈ మహా ఆర్భాటకారకుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతన్ని నిరోధించాలనుకున్నాడు. తన వజ్రాయుధంతో కుమారుడి కుడి భాగాన కొట్టాడు. తక్షణమే శాకుడు అనే పురుషుడు విజృంభించాడు. అక్కడికి వచ్చి ఉదయించి ఈసారి కుమారుడి ఎడమ భాగాన కొట్టాడు ఇంద్రుడు. ఇటు నుంచి విశాఖుడు ఆవిర్భవించి దేవసేనల్ని అట్టుడికింపచేశాడు. అయోమయంలో పడిపోయిన అమరేంద్రుడు కుమారుడి హృదయాన్ని వేధించాడు. తత్ఫలితంగా నైగముడు అనే మహాపురుషుడు అవతరించాడు. నలుగురు ఏకమై నాకాదిపుడిని నరికివేయబోయేసరికి పరుగున వచ్చిన బ్రహ్మ కుమారుణ్ణి ప్రార్థించి శాంతింపచేశాడు. ఇంద్రుడు వెన్ను చూపక తప్పలేదు. అదే సమయాన వచ్చారు 6 మునిపత్నులు. నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకున్నారు. ముందుగా నేను స్తన్యం ఇవ్వాలి అంటే కాదు, నేను ముందుగా స్తన్యం ఇవ్వాలని కలహించుకోసాగారు. కర్ణాంతరంగుడా కుమారుడు వారి ప్రేమ అతిశయాన్ని గుర్తించాడు. తక్షణమే 6 ముఖాలు కలవాడుగా మారి
6 తల్లుల వద్ద ఏకకాలంలో స్తన్యం స్వీకరించాడు. కృత్తికలు 6 కుమారుణ్ణి తమతో తీసుకువెళ్ళిపోయారు. ఇలా ఉండగా ఒకనాడు పార్వతీదేవి భర్తను చూసి ఏదో అనురాగ ప్రసంగవశాన అలనాడు స్ఖలించిన వీర్య విషయమే ప్రశ్నించింది. వెంటనే శివుడు సర్వదేవతలను కర్మసాక్షులను పిలిపించి వివరాలు చెప్పమన్నాడు. కుమార జననాద విషయాలు తెలుసుకున్నాడు. కుమారుణ్ణి కైలాసానికి ఆహ్వానించవలసిందిగా నందికేశ్వరుణ్ణి పంపాడు. ఆజ్ఞాపించడం ఆలస్యంగా కృత్తికలున్న తావుకు చేరాడు నందికేశుడు. కృత్తికల తనయుడిగా ఉండడం వల్ల కార్తికేయ సంజ్ఞతో పెరుగుతున్నాడు కుమారుడు. యుక్తమైన పలకరింపులు మొదలైన లోక లాంఛనాల అనంతరం నందికేశ్వరుడు ఆయనకు జరిగినదంతా చెప్పాడు. శివ ఆహ్వానాన్ని వినిపించాడు. సత్వరమే కైలాసానికి రమ్మని కోరాడు. విన్నాడు కార్తికేయుడు. సరే పద అన్నాడు. అది తెలిసి కృత్తికలు దుఃఖించారు. వారికి జ్ఞానోపదేశం చేశాడు బాలవడివేలు. పార్వతీదేవి తన కోసం ప్రత్యేకంగా పంపిన 100 చక్రాల దివ్యరథం అధిరోహించి అమితమైన వేగంతో కైలాసం చేరాడు కార్తికేయుడు. శివపార్వతులను చూస్తూనే రథం దిగి వెళ్ళి వారికి ప్రణామాలు ఆచరించాడు. శివుడు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. శిరస్సును నాగ్రహించాడు, దీవించాడు. కడుపును కన్నబిడ్డ తప్పిపోయి చాలా నాళ్ళకి కనపడినంతగా ఆనందపడిపోయింది అమ్మవారు. ఎత్తుకుంది, ముద్దాడింది. అతనిని చూడగానే ఉప్పొంగి స్తన్యం వచ్చింది, నవ్వింది, నిలువెల్లా హత్తుకున్నది. అప్పటికే దేవతలంతా సమాహితులై ఉన్నారు. ఆ మహాసభలోనే శివుడు ఆ కుమారుణ్ణి పట్టాభిషక్తిని చేశాడు. ఒక త్రిశూలాన్ని, పినాకిని, పరశువుని, శక్తి ఆయుధాన్ని, పాశుపతం అనబడే సంహార అస్త్రాన్ని, శాంభవి విద్యను ప్రసాదించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విష్ణువు కుమారుడికి ఒక రత్న కిరీటాన్ని, వైజయంతి అనే కంఠహారాన్ని బహుకరించాడు. బ్రహ్మదేవుడు ఆగ్నేయుడికి యజ్ఞోపవీతాన్ని, గాయత్రి మంత్రాన్ని, వేదాలను, కమండలపుని, బ్రహ్మాస్త్రాన్ని అర్పించుకున్నాడు. దేవేంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని సమర్పించగా వరుణుడు శ్వేతఛత్ర మాలికలను, సూర్యుడు కవచాన్ని, మనోవేగం గల రథాన్ని చదివించుకున్నారు. యమధర్మరాజు గాంగేయుడికి యమదండాన్నిచ్చాడు. చంద్రుడు అమృత కలశమిచ్చాడు. అగ్ని మరో మహాశక్తిని ఇచ్చాడు. నిరుతి స్వకీయ ఆయుధాన్నిచ్చాడు. వాయువు వాయువ్యస్తాన్ని, కుబేరుడు గదని, ఈశానుడు త్రిశూలాన్ని, తదితర దేవతలు నానావిధ శస్త్రాలని, మన్మధుడు కామశాస్త్రాన్ని, కామ విద్యలన్నీ నివేదించాడు. క్షీరసాగరుడు చెప్పుకోదగ్గ రత్నాలు అర్పించాడు. మాతామహుడైన హిమవంతుడు దివ్యాభరణాలని, పట్టుబట్టలని పెట్టాడు. గరుత్మంతుడు తన కొడుకైన చిత్రబర్హునుడనే వాహనంగా బహుకరించాడు. అరణుడు తామ్రచూడం అనే కోడిని సమర్పించాడు. అందరూ ఇచ్చినవన్నీ చూసి పార్వతి చిరునవ్వి నవ్వింది. కొడుకుని దీవించింది. ఆ దీవెనతోనే అనుపమానమైన ఐశ్వర్యము, చిరంజీవిత్వము కూడా సిద్ధింపచేసింది. లక్ష్మీదేవి వచ్చింది. సంపదల తల్లి కదా, వివిధ సంపదలను ఇచ్చింది. చాలా అందమైన కంఠహారం కూడా ఇచ్చింది. సావిత్రీదేవి సిద్ధ విద్యలను గ్రహించింది. ఇతరత్రా ఉన్న దేవతా స్త్రీలంతా ఎవరెవరి ఆధీనాలలో ఉన్నవి వారు ఇచ్చారు. ఆ మహానంద సమయంలో నిత్యానందుడైన శివుడు మొత్తం దేవతలందరినీ ఉద్దేశించి, నా బిడ్డ నా ఇంటికి చేరిన శుభవేళను పురస్కరించుకొని మీకేం కావాలో కోరుకోండి, ఇచ్చేస్తాను అన్నాడు. అలా అనడం ఆలస్యంగా కుమారుణ్ణి పంపించు, తారకాసురుణ్ణి చంపించు, మమ్మల్ని రాక్షస యాతనల నుంచి తప్పించు అని అడిగేశారు దేవతలు. తారకాసుర సంహారణార్థం శివుడు కుమారుణ్ణి ప్రేరేపించాడు. విష్ణువు యొక్క ఆధ్వర్యంతో దేవతలకు సర్వాధికారిగా కుమారుణ్ణి అభిషేకించారు. చతుర్ముఖుడి ద్వారా పంచముఖుడి ఆశీస్సులతో తారకుడిపై దండెత్తాడు షణ్ముఖుడు. రేపటి రోజున తారక సంహారం గురించి తెలుసుకుందాం. ఇది 23వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. నేను చేసే ఆడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు ఇలా పురాణాలు అన్నీ వినేవారికి షేర్ చేయగలరు. ఇవన్నీ మీరు మళ్ళీ వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో అందరూ వినగలరు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఆ బెల్ టచ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి.
స్వస్తి. శివార్పణం.